ప్రభునేసు క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, వాక్యాన్ని, ప్రార్థనను, దేవుని యొక్క సన్నిధి మనం వెతికినప్పుడు మన జీవితాల్లో ఏదైతే కొరత ఉందో ఆ కొరతను ప్రభు తీరుస్తాడు. దేవుడు వాగ్దానాలు మన జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతికినప్పుడు. మీ జీవితాల్లో దేవాదేవుడు ఏది కొరత చేసేటువంటి దేవుడు కాదండి. తను నమ్ముకున్నటువంటి వాడిని ఏనాడు సిగ్గుపరచడు. మీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును దేవుడు తోడడానికి, ఆయన సమర్థుడు అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందురు. దేవాదేవుడు సర్వశక్తుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందరు. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. డోంట్ బీ యాంగ్షియస్. నువ్వు భయపడనక్కర్లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవాదేవుడు మనం భయపడుతున్న, మనకు దేవుడిస్తున్న వాగ్దానం భయపడనక్కర్లేదు. చూడండి, ఈ రోజున ఏదో అంశానికి మనం భయపడుతుంటాం. భవిష్యత్తు గురించి భయపడుతుంటాం. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం, కొంతమంది మనుషులంటే భయపడుతుంటారు, కొంతమంది వ్యాధులకు భయపడతారు, కొంతమంది వైరస్లకు భయపడతారు, కొంతమంది ప్రతిదానికి భయపడుతుంటారు. వారి నీడను చూసుకునే భయపడేటువంటి వారు లేకపోలేదు. పరిస్థితులు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, హింసలు పెరుగుతూ ఉన్నాయి, దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఒకంత భయం మనలో ఏర్పడుతూ ఉంది. మణిపూర్లో భయంకరమైన అల్లర్లు, భయంకరమైన హింసలు తలెత్తున్నప్పుడు ఒక భయం మనలోకి వస్తూ ఉంది. అక్కడున్న దాడులు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాయేమో, అక్కడ చేస్తున్న దాడులు తెలంగాణ కూడా వస్తాయేమో అటువంటి ఒక భయం చాలామందిలో లేకపోలేదు. ఆలోచన చేయండి, దేవుడు అంటున్నాడు నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీకు వెలుగును రక్షణ అన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడతావు? వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షెల్ ఐ ఫియర్ అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నా దేవుడు మనకు ప్రభువుగా ఉన్నట్లయితే, దేవుడు మనకు రక్షకుడిగా ఉన్నట్లయితే మనం భయపడనక్కర్లేదు. మన విరోధులు మనకు దూరంగా ఉన్నారంటాడు. దావీదు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు గొలియాతుకు భయపడలేదండి. సౌలు భయపడ్డాడు, మిగతా సైన్యం అంతా కూడా గొలియాతుకు భయపడ్డారు, కానీ దావీదు మాత్రం భయపడలేదు. ఎందుకంటే దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడు. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది మన జీవితాల్లో ధైర్యం తెచ్చుకోవాలి. మనం పరిస్థితులు మన చేతుల్లోంచి చేజారిపోతున్నప్పుడు మనం దేవుని నిరీక్షణ కలిగి ఉండాలా, దేవుణ్ణి బలంగా చేసుకోవాలా, దేవుని ఆశయదుర్గంగా మనం చేసుకోవాలా. తద్వారా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మ పిరిగితనం గల ఆత్మను ప్రభు ఇవ్వలేదు. ధైర్యమును, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ప్రభు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరంగా మనకు అనుగ్రహించబడ్డాడు. అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు, ధైర్యంతో నింపుతున్నాడు. మనలో గొప్ప నిరీక్షణ ఉంచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీతిని గురించి, పాపం గురించి ఒప్పింపజేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యాన్ని నేరుగా మన హృదయాల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడనక్కర్లా. మన విరోధులు, మన శత్రువులు మనకు దూరంగానే దేవుడు ఉంచుతాడు. దావీదు తన జీవితంలో గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు భయపడలా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. వాస్తవానికి అందరూ కూడా వెనుకకు వెళ్ళిపోతా ఉన్నారు. చాలామంది వెనుకంజ వేస్తున్నారు గొలియాతును చూసి. ఈ రోజున సాతాడు మన ముందు ఒక గొలియాతుగా ఉన్నాడు. అప్పు బాధలైనటువంటివి గొలియాతు వల్ల నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. అనారోగ్యాలు నీ జీవితంలో ఒక గొలియాతుగా నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. నిరాశ, నిస్పృహ, భయం, నీ జీవితంలో ఏదో సమస్య ఒక గొలియాతు వల్ల ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకుని ముందు కొనసాగు, వెనుకకు చూడొద్దు. నీ ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. దావీదు యొక్క ధైర్యం ఏంటో తెలుసా? ఆ గొలియాతు వెనకాల ప్రభు నించుని ఉన్నాడు, ఆయన చూస్తూనే వెళ్ళాడు. ప్రభువుని చూసుకుంటూ ఆయన సమీపించాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విజయాన్ని సాధించాడు. అందును బట్టేనేమో దేవుడే దావీదుకు జయాన్ని ఇచ్చాడు. వెనకాలని తోశాడు అంతే. ఆ ఒడిసెల్లో ఆ రాయి పెట్టి గిరగిర తిప్పి కొట్టినప్పుడు ముందు భాగం తగులుతుంది. తగిలినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి రాయి రివ్వుమని వెళ్ళి ఈ భాగాన్ని కొడితే వెనకకు పడాలా, కానీ గొలియాతు మాత్రం ముందుకు పడతాడు, బోర్లా పడతాడు. అంటే వెనకాల ప్రభు ఉన్నాడు. యుద్ధం నాదేనయ్యా, సిద్ధపడండి, మీరు ముందుకు రండి, నేను మీకు సాయం చేస్తాను ప్రభు చెప్పాడు. మీ జీవితంలో ఏదో పని తలపెడుతున్నారా? ముందుకు అడుగులు వేయండి. ఒక కార్యాన్ని తలపెడుతున్నారా? ముందుకు అడుగులు వేయండి. ప్రభువుని చూస్తూ, ప్రభు నామాన్ని మహింపరుస్తూ, ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తూ, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఒక స్టెప్ వేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు.
గొప్ప ఆనందంతో ప్రభు నింపుతాడు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వాళ్ళు మీలో చాలా మంది ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు. సో దేవుని సేవకు వ్యాపారం ప్రారంభించండి. దేవుడు గొప్ప జయ జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అనేక మంది భయపడుతున్నారేమో, నువ్వు చేయలేవు, నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతామని భయపడుతున్నారేమో. దేవుని మాటగా వాగ్దానంగా తీసుకోండి, ముందుకు వెళ్ళండి. దేవాదేవుడు మీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప కృపను ప్రభు మీ మీద కురిపించబోతున్నాడు. భయపడనక్కర్లేదు. మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించుకోవడం క్రీస్తు వైపు చూచుచు ఈ పందెపు రంగులు ఓపికగా ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళండి. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఇది కూడా లేదు. సమస్తాన్ని మన జీవితంలో సాధ్యపరిచేటువంటి దేవుడు గొప్ప జయ జీవితాన్ని ప్రభుకి మీకు ఇవ్వబోతున్నాడు. భయపడొద్దు, నీకు మంచి చేయబోతున్నాడు ప్రభు. భయపడొద్దు, దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు. భయపడొద్దు, దేవాదేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. భయపడొద్దు, నీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప ద్వారాలు తెరవబోతున్నాడు. భయపడొద్దు, అతి త్వరలో దేవాదేవుడిని వివాహాన్ని జరిగించబోతున్నాడు. భయపడొద్దు, మీ జీవితంలో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. భయపడొద్దు, నీ సేవను దేవుడు అభివృద్ధిపరచబోతున్నాడు. నీ పరిచయను దేవుడు దీవించబోతున్నాడు. దేవాదేవుడు ఉన్నతమైన కృపలోకి నేను నడిపించబోతున్నాడు. అందుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని బట్టి బలపడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించే, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఈరోజు నీ సేవకుడి ద్వారా నాకు అనుగ్రహించారు. ఈ వాగ్దాన జీవితంలో నెరవేర్చమని ప్రభు సన్నిధిలో అడగండి. ఉన్నతమైనటువంటి కృపలోకి మీరు వెళ్తారు. గొప్ప ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని మీరు చెప్పగలుగుతారు. అటువంటి కృప దేవాదేవుడు మీకు అనుగ్రహించి స్థిరపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఇక ప్రత్యేకమైన సమయంలో భయపడనక్కర్లేదు. మీ విరోధులు నేను దూరంగా ఉంచాను, నీ శత్రువులను దూరంగా ఉంచి ఉన్నానని వాగ్దానం చేశారు. మా మీద వస్తున్నటువంటి సాతాన్ని మీరు మాకు దూరంగా ఉంచేటువంటి దేవుడు. ప్రభు, లోకంలో మేము పోరాల్సినటువంటి శత్రువులు మా శరీరం, లోకము, సాతానుడు, ప్రభు వీటిని మాకు దూరంగా ఉంచుతానని వాగ్దానం చేశారు. ప్రభు, మీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని లేఖన సెలవిస్తున్న రీతిలో ఆయన ప్రత్యేకమైన రీతిలోనే ప్రజలను దీవించండి. వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాద దీవెనలు అనుగ్రహించండి. ప్రతి కొరతను తీర్చండి, అక్కర్లు తీర్చండి, స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, విమోచనత నింపండి. ప్రతిరోజు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న వారిలో గొప్ప కార్యాలు చేసి నీ కొరకు సాక్షులుగా వాడుకోమని వేడుకుంటూ యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.